హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ ఏ మెథడ్లో బ్లౌజ్ స్టిచ్ చేయాలి అండ్ బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత షోల్డర్స్ జారకుండా సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఏమేమి టిప్స్ పాటించాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం మనం థ్రెడ్ పైపింగ్ డోరీ అయితే రెడీ చేసుకోవాలి. మీకు ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ అయితే రెడీ చేసుకోండి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఫస్ట్ కాటన్ లైనింగ్కి స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఓకే, మీరు ఏ నెక్ స్టిచ్ చేసుకున్నా కూడా ఫస్ట్ కాటన్ లైనింగ్కి థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను నార్మల్ పాదంతో మాత్రమే స్టిచ్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ రాకపోతే మిషన్లో సెట్టింగ్స్ వేసుకోవాలి. అవి ఎలా అనేది ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసినాను. ఇక్కడ మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కర్వ్ లాగా ఉంటుంది చూడండి, మూలల దగ్గర ఉన్నప్పుడు సూది అనేది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది తిప్పుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ కచ్ మార్క్ ఉన్నప్పుడు అంటే మొత్తం మూలలాగా తిరగాలి అనుకున్నప్పుడు ఫస్టే మనం డోరీ లాగా రెడీ చేసుకున్నాం కదా, దీనికి కచ్ మార్క్ పెట్టేసుకోండి. కచ్ మార్క్ పెట్టేసుకొని ఈ విధంగా రివర్స్ తింపేసుకుంటే మీకు ఆ ప్రాబ్లం అనేది రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మీరు ఏది స్టిచ్ చేసినా థ్రెడ్ పైపింగ్ అనేది ఫస్ట్ కాటన్ లైనింగ్కి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేస్తేనే మనకు ఫినిషింగ్ అనేది బొటిక్ లెవెల్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్ చేసేసుకోండి. మూలల దగ్గర కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసేసుకోండి. ఆ తర్వాత స్ట్రైట్ ఉన్న దగ్గర ఆటోమేటిక్గా మీకు స్టిచ్చింగ్ అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా మొత్తం స్టిచ్ అయితే వేసేసుకోండి. యాక్చువల్గా ఇక్కడ లోపల సైడ్ నేను స్టిఫ్ పేపర్ అనేది అతుకుపెట్టిన వీడియో అనేది మిస్ అయింది. నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. ఓకే, సో జస్ట్ ఏం లేదు, కాటన్ మన స్టిఫ్ పేపర్ అనేది కాటన్కి స్టిచ్ చేసిన, అది స్టిచ్ చేసిన తర్వాత ఇలా అయితే జాయిన్ చేసేసుకున్నా. ఓకే, ఇప్పుడు చూడండి మీకు షేప్ ఏమైనా చేంజ్ అయిందా? షేప్ అనేది ఎక్కడ కూడా చేంజ్ కాలేదు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మనం బ్లౌజ్ వేసుకునేటప్పుడు పైకి ఏదైతే కనిపిస్తుందో అటు సైడే ఇలా కాటన్ అయితే స్టిచ్ చేసేసుకొని రివర్స్ తింపేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ స్టిఫ్ పేపర్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పినాను, అది లాంగ్ ఫ్రాక్కి. అది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి, లేదు అంటే నెక్స్ట్ వీడియోలో నేను యాడ్ చేసి చెప్తాను. ఓకే, ఎందుకంటే ఇక్కడ వీడియో అనేది మిస్ అయిపోయింది. ఇది ఫస్టే ఐరన్ చేసిన ఆ ప్లేస్ మందం ఈ విధంగా తీసేసుకొని సేమ్ ఇంతకుముందు కుట్టిన కుట్టు ఉంటుంది చూడండి, అదే కుట్టు పైన కుట్టు అయితే మళ్ళీ వేసేసుకుంటూ వచ్చేసేయండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, లోపల సైడ్ కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని చెక్ చేయండి. థ్రెడ్ పైపింగ్ కరెక్ట్గానే వచ్చింది అనుకున్నప్పుడు మాత్రమే మనం లోపల ఉన్న ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి. ఒకవేళ కరెక్ట్గా రాలేదు, కొంచెం ఒక ప్లేస్లో ఎక్కువ ప్లేస్లో తక్కువ వచ్చింది అనుకోండి, ఆ ప్లేస్ అనేది మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసేసుకున్న తర్వాత లోపల లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత ఎక్స్ట్రా ఉంటే ఆ ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోండి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అలా లైనింగ్ మాత్రం కొంచెం కూడా కట్ కాదు. ఓకే, ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్స్ ఉంటాయి కదా, ఈ కార్నర్ దగ్గర నేను చూపించిన విధంగా కత్తెర యొక్క స్టార్టింగ్ పాయింట్ నుండి మాత్రమే ఇలా కచ్ మార్కులు అయితే తీసేసుకోవాలి. సో మీరు కత్తెర మొత్తం ఓపెన్ చేసిండ్రు అనుకోండి, క్లాత్ కట్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత రివర్స్ దింపేసుకోండి. ఓకే, ఇలా కట్ చేయడం వల్ల మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఫస్ట్ ఏం చేయాలి, లోపల లైనింగ్ సైడ్ ఫింగర్తోని ప్రెస్ చేయండి, ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ప్రెస్ చేయండి. లేదు అనుకోండి ఒకసారి ఐరన్ చేసేసుకోండి, మీకు మంచి నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలి, మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేయాలి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసేటప్పుడు కార్నర్ దగ్గర మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అని అనుకుంటే ఇదిగోండి ఇలా కరెక్ట్గా అయితే పెట్టేసుకోవాలి. సారీ, చెప్దామన్న పాయింట్ చెప్పలేదు. ఏంటి అంటే మూలల దగ్గర పర్ఫెక్ట్గా రాకపోతే సూది కిందికి పెట్టి మిషన్ పాదం పైకి లేపి కొంచెం జరుపుకుంటూ స్టిచ్ చేసుకుంటే ముడతలు రావు. అదేవిధంగా కంటిన్యూస్గా కరెక్ట్గా మీరు మొత్తం మూల దిప్పుతారు కదా, ఇప్పుడు ఈ ప్లేస్లో మూల అనేది తిప్పేస్తారు కదా, అప్పుడు ఖచ్చితంగా సూది కిందుకుని మిషన్ పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది తిప్పేసుకోవాలి. అండ్ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే నా హ్యాండ్ ఫింగర్స్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, మనం ఎటు సైడ్ స్టిచ్ చేస్తే అటు సైడ్ ముడతలు లేకుండా మనం హ్యాండ్ యొక్క ఫింగర్స్తోని కరెక్ట్గా సెట్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి ముడతలు అనేవి లేకుండా పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది. సో ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఓకే, ఇలా స్టిచ్ చేస్తేనే మనకి ముడతలు రావు. లేదు మనం ఇష్టం వచ్చినట్టు స్టిచ్ చేస్తాము అని అంటే ఇంకా మీ ఇష్టం. సో ఇది నేను స్టిచ్ చేసే ప్రాసెస్. ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్లో స్టిచ్ చేసుకుంటారు. మీకు ఏది ఈజీగా అనిపించి, ఈజీ కాదు, మీకు ఏది ఫినిషింగ్ నచ్చితే ఆ మెథడ్ మీరు ఫాలో అవ్వండి. నా మెథడ్ అని కాదు, ఫినిషింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. టైం సేవ్ అయిందా కాలేదా అనేది ఇంపార్టెంట్ కాదు. మనకి స్టిచ్చింగ్లో ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి.
ఇప్పుడు ఈ విధంగా మొత్తం స్టిచ్ వేసేసుకోవాలి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ కంటే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది మొత్తం కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వెనకాల భాగంలో డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. సో షోల్డర్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఆ తర్వాత నెక్ సైడ్ కొంచెం తక్కువ, షోల్డర్ సైడ్ ఎక్కువ పట్టుకొని దానికి స్ట్రైట్గా కింద డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. డాట్ యొక్క వెడల్పు ఎంత తీసుకోవాలి అని చెప్తాను, 1/2 ఇంచ్. సో ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకున్నప్పుడు ఉంది కదా దానిపైన స్టిచ్ చేసేసుకోండి. లేదు అనుకుంటే ఇలా అయినా చెక్ చేసేసుకోవచ్చు. ఖచ్చితంగా 1/2 ఇంచ్ వెడల్పు ఉండాలి. పొడుగు 3 నుండి 4 ఇంచుల మధ్యలో తీసేసుకుంటే సరిపోతాయి. ఇవి 2 స్టిచ్ చేసినాక 2 పొడవులు కరెక్ట్ ఉన్నాయా లేవా చూసుకోండి. ఆ తర్వాత కింది భాగంలో మనం ఖచ్చితంగా థ్రెడ్ పైపింగ్ వెయ్యాలి. కొందరు ఏం చేస్తారంటే మొత్తం హ్యాండ్కి నెక్కి వేస్తారు, కింద వెయ్యరు. ఎందుకంటే కస్టమర్ డబ్బులు ఇస్తలేరు కదా మనం వేయడం అవసరం అని. కానీ ఖచ్చితంగా స్టిచ్ చేయాలి. మనం ఫినిషింగ్ నీట్గా ఇచ్చినాం అనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు ఒక్కసారి కాకపోయినా ఒకసారి అయితే మనం అడిగిన మనీ అయితే ఖచ్చితంగా ఇచ్చేస్తారు. సో ఖచ్చితంగా మీరైతే మంచిగా స్టిచ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు కింద థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ తర్వాత కాటన్ లైనింగ్ తీసేసుకోండి. కాటన్ లైనింగ్ పెట్టేయాలి దీనిపైన. ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరైతే స్టిచ్ చేసేసుకోండి. ఖచ్చితంగా ఇలానే ఉండాలి. అక్క ఇది వేరే ప్రాసెస్, గోల్డ్దే లోపలికి ఫోల్డ్ చేసుకుంటే అయిపోతుంది అని అంటారు. అది నాకు కూడా తెలుసు, నేను సజెస్ట్ చెయ్యను. ఇలా మాత్రమే స్టిచ్ చేసేసుకోవాలి. ఓకే, ఎందుకు అంటే వెనకాల సైడ్ కూడా మనకి ఫినిషింగ్ మెయింటైన్ చేయడం అంతే ఇంపార్టెంట్. కుట్టేసిన తర్వాత లైనింగ్ ఎక్స్ట్రా ఉందనుకోండి అదంతా కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా కట్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని అవసరం అనుకుంటే ఒక కుట్టు వేయండి. నాకు బయటికి ఒక కుట్టు కూడా కనబడద్దు అని అనుకుంటే ఏం చేయాలి, హెమ్మింగ్ చేసేసుకోవాలి. సో మనకి వెనకాల భాగం అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. నెక్ ఎక్కడైనా షేప్ చేంజ్ అయిందా, కాలేదు. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి థ్రెడ్ పైపింగ్ వేసి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ అయితే వేసేసుకున్నాం. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్లో డాట్స్ మార్కింగ్ చేసేసుకుందాం. అది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి. ఆల్రెడీ మనకి అక్కడ మార్కింగ్స్ ఉన్నాయి కదా దానిపైన స్టిచ్ చేసుకోవచ్చు. మార్కింగ్స్ చేయరాదక్కియా మాకు అని అన్నప్పుడు ఇదిగోండి భుజంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని నెక్ సైడ్ తక్కువ, షోల్డర్ సైడ్ ఎక్కువ ఉండే విధంగా పట్టేసుకోండి. పైన రైట్ హ్యాండ్ దగ్గర చూడండి. సో సేమ్ అదే ప్లేస్లో కింద డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. డాట్ యొక్క వెడల్పు నడుము కొలత 26 కంటే తక్కువ ఉంటే 1 ఇంచు, 26 నుండి 30 ఉంటే 1/4, 30 కంటే ఎక్కువ ఉంటే 1.5 తీసుకోవాలి. సో ఇంతకుముందు మనం మార్కింగ్ పెట్టిన ప్లేస్కి కరెక్ట్గా వచ్చిందా రాలేదా, వచ్చింది. సేమ్ అదే విధంగా మార్కింగ్స్ పెట్టుకోవడం వచ్చినా నో ప్రాబ్లం, పెట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అనేవి ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకుంటే ఏ సైజు వాళ్ళకైనా చాలా నీట్గా సెట్ అయిపోతాయి. ఇది మెయిన్ డాట్ స్టిచ్ చేసేసుకున్నాం. ఆ తర్వాత సెకండ్ డాట్ చూడండి, ఇది ఒక్కటి స్టిచ్ చేస్తేనే ఆటోమేటిక్గా మీకు ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ సెకండ్ డాట్ వచ్చేసి నెక్ సైడ్. ఈ నెక్ సైడ్ ఎంత ఉందో ఫ్యాబ్రిక్ కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఒక 1/2 ఇంచు కిందికి ఉండాలి. ఆ మిడిల్ పాయింట్ కంటే ఒక 1/2 ఇంచు కిందికి ఉండాలి. నెక్ది పైకి ఉండాలి. సో ఈ ప్లేస్లో మనం సెకండ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. మరి ఈ సెకండ్ డాట్ యొక్క పొడి ఎంత తీసుకోవాలి అంటే సేమ్ 2.5 ఇంచులు అయితే తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి 2 డాట్స్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, థర్డ్ డాట్. ఈ 2 డాట్లకి ఎగ్జాక్ట్గా మిడిల్లో అయితే థర్డ్ డాట్ స్టిచ్ చేసేసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్ ఫాలో అవుతారు. మీ ఇష్టం అన్నట్టు మీరు ఫాలో అవ్వండి. సో ఈ కార్నర్లో థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకోండి. అక్కడ షోల్డర్ అనేది కరెక్ట్గా ఒకదానిపైకి రావాలి. రాకపోతే కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసేసుకోవచ్చు. దీని యొక్క పొడుగు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. ఓకే, సో ఫోర్త్ డాట్ అవసరం ఉంటే వేసేసుకోండి, అవసరం లేని వాళ్ళు వదిలేసేసేయండి. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఇంకొక సైడ్ కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. రైట్ లెఫ్ట్ ఇవి 2 స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి చూడండి కరెక్ట్గా ఉందా లేదా. ఉంటే నో ప్రాబ్లం, లేదు కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కూడా కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే హుక్స్ కాజా పట్టీలు అనేవి మళ్ళీ ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత షే బెల్ట్ చూడండి. షే బెల్ట్ హెచ్ అని కటింగ్ చేసేటప్పుడే రాసుకున్నాం, హుక్స్ కాజా పట్టీ సైడ్ అని. కింద లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ 3 కలిపి కింద స్టిచ్ అయితే వేసేసుకోండి. అర్థమవుతుంది కదా. లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ కలిపి స్టిచ్ వేసేసుకొని ఒక సైడ్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి, ఇంకొక సైడ్ కేవలం లైనింగ్ మాత్రమే ఉండాలి. ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా అది కూడా జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా జాయిన్ చేసేసుకున్న తర్వాత షే బెల్ట్ ఎలా స్టిచ్ చేయాలి అనేది ఒకసారి చూడండి. ఫస్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్నది ఈ పైన ఉన్న బాడీ పార్ట్కి స్టిచ్ అయితే వేయాలి. ఈ స్టిచ్ చేసేటప్పుడు ఈ మెయిన్ డాట్ ఉంది కదా, మెయిన్ డాట్ పైన స్టిచ్ అనేది వేయద్దు. మెయిన్ డాట్ అనేది లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. మెయిన్ డాట్ లోపలికి ఫోల్డ్ చేసేసి ఇప్పుడు నేను చూపించిన విధంగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఓకే, ఇలా కనిపిస్తుంది. ఆ తర్వాత పైన పార్ట్ ఉంది కదా, ఈ పైన పార్ట్ మొత్తం నెక్ సైడ్కి ఫోల్డ్ చేసేసుకొని ఇలా రౌండ్గా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి అది ఈ కుట్టు వరకు రావాలి. ఇప్పుడు కిందున్న లైనింగ్ని పైనకి ఫోల్డ్ చేసేసుకొని ఈ ప్లేస్లో స్టిచ్ అయితే వేసుకోవాలి. సో ఇది ఎంత డిస్టెన్స్తోని అంటే ఇంతకుముందు మనం కుట్టినాం కదా సేమ్ అంతే డిస్టెన్స్తోని కుట్టు వేయాలి. సో కానీ క్లియర్గా అబ్జర్వ్ చేయండి నా రైట్ హ్యాండ్ ఫింగర్స్.
సో ఇక్కడ నేను నా రైట్ హ్యాండ్ ఫింగర్స్తోని లోపల ఉన్న ఫ్యాబ్రిక్ అంతా లోపలికి ప్రెస్ చేసుకుంటూ అండ్ దాని మీద ఏమైనా క్లాత్ పైన స్టిచ్ పడుతుందా అనేది చెక్ చేసేసుకుంటున్నా. ఓకే, ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఈ హుక్స్ కాజా పట్టి సైడ్ ఫోల్డ్ చేసుకున్నాం కదా, అటు సైడ్ నుండి మొత్తం క్లాత్ అంతా లాగండి. ఇలా లాగితే బయటకు వచ్చేస్తుంది. కొంచెం గట్టిగా లాగినా మీకు క్లాత్ ఎక్కడ చినిగిపోదు, జస్ట్ ముడతలు అయితే అంతే. అంతకు మించి మీకు ఏం ప్రాబ్లం అయితే రాదు. సో ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ఒక సైడ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి షేప్ బెల్ట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఖర్చు అనేది మనకి బయటికి కనబడకుండా నీట్గా ఉంటుంది. రెండు సైడ్లు సేమ్ అదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. ఓకే, స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్కి కొంచెం ఎక్కువ ఉంది చూడండి బయటికి, సేమ్ దీనికి కూడా బయటకి ఎక్కువ ఉంది. ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు పావించి వదిలేసినాం కదా. ఇవి రెండు కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత ఇవి రెండు కొలతలు కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసేసుకోండి. రెండు అయితే కరెక్ట్గా ఉన్నాయి, ఎక్కువ తక్కువ ఉంటే స్టిచ్చింగ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇవి రెండు మనకి ఆపోజిట్లో పెట్టేసుకొని రైట్ సైడ్ వచ్చేసి మనం ఏం స్టిచ్ చేస్తాం, హుక్స్ పట్టి. సో హుక్స్ పట్టి అనేది లోపలికి ఉంటుంది. కాబట్టి జస్ట్ లైనింగ్ మాత్రం తీసేసుకోండి. లైనింగ్ తీసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ వేయండి. మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ స్టిచ్ వేసేసుకొని ఓపెన్ చేసి ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఆ తర్వాత నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 1 ఫోల్డ్ 2 ఫోల్డ్ ఎక్కడి వరకు చేసినా ఇంతకుముందు మనం ఆ లైనింగ్ ఎక్కడి వరకు అయితే జాయిన్ చేసినామో అక్కడి వరకు మాత్రమే స్టిచ్ అనేది వేసినాను. అర్థమవుతుంది కదా. చాలా మంది ఇక్కడ కూడా మిస్టేక్ చేస్తున్నారు. పైన కింద ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకొని ఇదిగోండి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని రివర్స్ దింపేసుకోండి. ఇప్పుడు మనం స్టిచ్ చేసేది హుక్స్ పట్టి. ఇలా చేయడం వల్ల ఒక పావించు ఫ్యాబ్రిక్ అనేది లోపలికి పోతుంది, అంతకంటే ఎక్కువ పోదు. ఓకే, సో ఈ పావించ్ అనేది మళ్ళీ మనం కాజా పట్టి స్టిచ్ చేసినప్పుడు కవర్ చేస్తాం. అది ఎలా అనేది చూడండి. సో ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి హుక్స్ పట్టి. ఇప్పుడు హుక్స్ పట్టి అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం కాజా పట్టి బయటికి కనిపిస్తుంది కదా. సో అందుకోసము లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి తీసేసుకోవాలి. అట్లని కేవలం మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే తీసుకుంటాం అని అన్నారు అనుకోండి, మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే తొందరగా చినిగిపోతుంది. అందుకోసం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి తీసేసుకొని జాయింట్ అయితే వేసేసుకోండి. ఇలా తీసేసుకొని దీనిపైన ఒక కుట్టు అయితే వేసేసేయండి. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా స్టిచ్ చేయాలి అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇది మనకు బయటికి కనిపిస్తుంది కాబట్టి లోపల లైనింగ్ సైడ్ అయితే స్టిచ్ అయితే వేసేస్తున్నా. పవర్ ఆఫ్ అయిపోయింది. సో ఈ విధంగా కింది సైడ్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఓపెన్ చేసేసుకొని ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ క్లాత్ అనేది దొడ్డుగా ఉంది, మందం ఉంది అనేసి స్టిచ్ అయితే వేసేసుకున్నా. సో ఈ విధంగా తీసేసుకొని పైన కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది అనుకోండి, అది కట్ చేయండి. కింద ఉన్నది ఫోల్డ్ చేసేసుకొని 1 ఫోల్డ్ 2 ఫోల్డ్ అనేది ఇక్కడ ఇంతకుముందు ఫస్ట్ జాయిన్ చేసిన ఉంటుంది చూడండి, అక్కడి వరకు స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇది మనకి బయటకు ఎంత వెడల్పు కావాలి అంటే 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ కనబడితే మనకి నీట్గా కనిపిస్తుంది బ్లౌజ్ అనేది. ఓకే, ఈ విధంగా అయితే స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్ చేసేది వచ్చేసి కాజా పట్టి. సో చూడండి పైన కూడా ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రా ఉన్నది కూడా కట్ చేసేసుకోండి. ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ కావాలి అనుకుంటే ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసినాను చూడండి. దీని యొక్క కటింగ్ స్టిచ్చింగ్ చూసుకుంటూ మీ బ్లౌజెస్ మీరైతే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు ఒక కుట్టు వేసేసిన తర్వాత పక్కన పావించి డిఫరెన్స్తోని ఇంకో కుట్టు వేయాలి. ఈ రెండు స్టిచెస్ల మధ్యలో మనం కాజాలు అయితే స్టిచ్ చేస్తాం. సో మనకి ఇంతటితోని ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. బ్యాక్ అయిపోయింది, ఫ్రంట్ అయిపోయింది. ఇవి రెండు పొడవులు సమానం ఉన్నాయా లేవో చూసుకోండి. రెండు కూడా సమానంగా వచ్చేసినాయి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్కి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకోండి. స్టిచ్ వేయడం అయితే చూసిండ్రు కదా, సేమ్ అదే ప్రాసెస్లో. ఆ తర్వాత షోల్డర్స్ జాయింట్ అయితే వేసేసుకోవాలి. షోల్డర్స్ జాయింట్ అనేది మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు క్రాస్లో కట్ చేసుకోమంటాను కదా, క్రాస్లో కట్ చేసేసుకుంటేనేమో ఇక్కడ నార్మల్గా స్టిచ్ చేయండి. ఒకవేళ అక్కడ క్రాస్లో కట్ చేయకపోతే ఇక్కడ కొంచెం క్రాస్లో అయితే కట్ చేసేసుకోండి. రెండు సైడ్లు భుజాలు జాయిన్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఈ విధంగా ఇదిగోండి వెనకాలది మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని దీనిపైన ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ కనబడుతుంది కదా, ఈ లైన్ వచ్చేసి ఫిట్టింగ్ లైన్. ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర 4 సమానంగా ఉండాలి. ఎక్కువ తక్కువ అనేది అస్సలు ఉండదు. ఒకవేళ ఎక్కువ తక్కువ ఉన్నదనుకోండి ఇలా కొంచెం అయితే కట్ చేసేసుకోండి. అదేవిధంగా భుజం జాయిన్ చేసే దగ్గర కూడా 4 సమానం ఉండాలి. ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకోండి. ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి. థర్డ్ పాయింట్ కూడా ఇక్కడ ఫిట్టింగ్ లైన్ దగ్గర 3 సమానం ఉండాలి. ఓకే, కానీ ఇక్కడ మనం లోతు తీసినామా తీయలేదు. లోతు తీయాలి కదా, హ్యాండ్ ఒకదానిపైన ఒకటి పెట్టేసి కింది లేయర్ పైన లేయర్ వదిలేసి మధ్యలో ఉన్న 2 లేయర్కి లోతు అయితే కట్ చేసేసుకోండి. మీరు కట్టింగ్లో కట్ చేసుకుంటే నో ప్రాబ్లం, అక్కడ కట్ చేసుకొని వాళ్ళు ఇక్కడ కట్ చేసేసుకోవచ్చు. ఓకే,
ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మనం హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. హ్యాండ్ ఎలా జాయిన్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా, ఈ భుజం కుట్టు దగ్గర ఈ హ్యాండ్ యొక్క లోతు తీసిందేమో ఫ్రంట్ సైడ్ ఉండాలి, తీయనేమో వెనకాల సైడ్. అదేవిధంగా ఈ హ్యాండ్ యొక్క మిడిల్ పార్ట్లో కచ్ మార్క్ పెట్టుకున్నాం కదా, ఆ కచ్ మార్క్ అనేవి షోల్డర్ కుట్టు పైన పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుండి వెనకాల సైడ్కి ఒక కుట్టు అయితే వేసేస్తున్నా. ఓకే, షోల్డర్ సైడ్ నుండి వెనకాలకి ఒక కుట్టు వేసుకోండి. సేమ్ అదే విధంగా షోల్డర్ దగ్గర నుండి ముందు సైడ్కి కూడా ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఈ విధంగా షోల్డర్ దగ్గర నుండి వెనకాలకు ఒక కుట్టు, షోల్డర్ దగ్గర నుండి ముందు సైడ్కి ఒకటి. ఇవి రెండు స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ సరిపోతలేదు కదా అని బాడీ పార్ట్ కానీ హ్యాండ్ పార్ట్ కానీ లాగద్దు, లాగితే ముడతలు వచ్చేస్తాయి. ఇలా ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు 1/2 ఇంచ్ డిస్టెన్స్తో ఇంకొక కుట్టు అయితే వేసేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో రెండో చేతు కూడా స్టిచ్ చేసుకోవాలి. అంతేగాని డైరెక్ట్గా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు జాయిన్ చేస్తామని మాత్రం అస్సలు జాయిన్ చేయకండి. ఇప్పుడు రెండు చేతులు జాయిన్ చేసేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ ఏ విధంగా వెయ్యాలి అనేది చూద్దాం. ఓకే, బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఈ మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, మిడిల్లో ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఈ మార్కింగ్ దగ్గర హుక్స్ పట్టి కాజా పట్టితో చెక్ చేసేసుకోవాలి. చాలామంది రాంగ్ చేస్తారు. ఇక్కడ చూడండి నేను ఎలా చేస్తున్నాను. ఈ మిడిల్ మార్కింగ్ దగ్గర హుక్స్ పట్టి ఒక స్టార్టింగ్ పాయింట్ పట్టేసుకొని కార్నర్ వరకు టైట్గా పట్టేసుకోండి. ఒకవేళ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చినా ఏం ప్రాబ్లం లేదు, కానీ మిడిల్ పాయింట్ దగ్గర నుండి టైట్గా ఉండాలి. ఇప్పుడు టైట్గా పట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక లైన్ కనబడుతుంది అన్న రైట్ హ్యాండ్ సైడ్. అదేం లైన్ అంటే మనం కట్ చేసుకునేటప్పుడు మార్కింగ్ చేసుకున్న లైన్, అంటే ఫిట్టింగ్ లైన్. సేమ్ అదే ఫిట్టింగ్ లైన్ పైన స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఒకవేళ మీకు ప్రాబ్లం అయితే ఫస్ట్ లాస్ట్కి స్టిచ్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ కూడా ఈ లైన్ పైన స్టిచ్ వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక కుట్ అయితే వేసేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ ఉందా లేదా అనేది చూద్దాం. మిడిల్ పాయింట్ నుండి కాజా పట్టికి రెండు కాజాలు ఎక్కడైతే స్టిచ్ చేస్తామో అంటే రెండు కుట్ల మధ్యలో పట్టేసుకొని సేమ్ స్ట్రైట్గా కార్నర్ వరకు పట్టేసుకోండి. ఇటు సైడ్ కూడా నాకు మార్కింగ్ అయితే కనబడుతుంది. సేమ్ ఇదే మార్కింగ్ పైన స్టిచ్ అయితే వేసేస్తున్నాను. లేదు మీకు ఏమైనా ప్రాబ్లం ఉంది అని అనుకున్న వాళ్ళు లాస్ట్లో స్టిచ్ వేసేసుకొని మళ్ళీ మార్కింగ్ చూసేసుకొని స్టిచ్ చేసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా అటొక కుట్టు ఇటొక కుట్టు వేసేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్తోని మనం కొలుచుకోవాలి. ఏమేం కొలుచుకోవాలి? నడుము కొలత కొలుచుకోవాలి. బాడీ మెజర్మెంట్ అయితే బాడీ మెజర్మెంట్, లేదు అనుకుంటే బాడీ కొలతలతో అయితే బాడీ కొలత. నడుము కొలత 30, నాకు 30కి సరిపోయింది. నెక్స్ట్ అదే విధంగా చెస్ట్ కొలత చూసుకోండి. చెస్ట్ కొలత చూడండి చేతి యొక్క కింది భాగంలో ఎంత కరెక్ట్గా ప్లేస్ ఆకారం అయితే వచ్చేసిందో సేమ్ అదే విధంగా చేతి యొక్క కింది భాగంలో ఎంత ఉంది? 8.5 ఇంచులు ఉంది, అంటే 34 ఇంచులు. సో నాకు కావాల్సింది కూడా అంతే 34 ఇంచులు చేతు. ఈ విధంగా చేతు ఫిట్టింగ్ చూసుకోండి. ఇవి 3 సమానంగా సరిపోయిన తర్వాత సైడ్ జాయింట్స్ వేయాలి. ఒకవేళ లూజ్ ఉంటేనేమో మనం అలా కొలుచుకున్నప్పుడు లూజ్ ఉంటే టైట్ చేసుకోండి, టైట్ ఉంటే లూజ్ చేసేసుకోండి. పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత సైడ్కి ఒక 3 లేదా 4 కుట్లు అయితే వేసుకోండి. సో వీడియో అనేది స్పీడ్గా అయిందక్యా అని అనకండి. మీ ఫోన్లో ఆప్షన్ ఉంటుంది కదా స్లోగా చూసుకోవాలి అంటే అలా అయితే చూసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చిన వాళ్ళు లైక్